హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే సాటర్డే రోజు బ్లాగ్ అండి. థర్స్డే నైటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని షార్ట్ వీడియో పెట్టాను కదండి. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి విజయవాడ వెళ్తున్నాము. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. వ్రతం చేసుకోవడానికి అమ్మవారి రూపు చీర తీసుకుంటాను అందని అమ్మ. ఇంకా మేమైతే ఈసీఎల్లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి నైటు 7:40 అలా అయిపోయిందండి టైం అయితేని. కానీ చాలామంది జనం అయితే ఉన్నారు. ఇక్కడ వీడియో తీస్తుంటే కూడా వీడియో తీయొద్దన్నారండి. అందుకని ఇక్కడ చిన్న వీడియో తీశాను. ఇంకా తీస్తుంటే చూసారన్నమాట, వద్దు అన్నారని ఇంకా తీయలేదండి. చిన్న వీడియో మాత్రమే తీశాను. ఇక్కడ నేను కూడా శారీ తీసుకుందాం అనుకున్నాను, నచ్చలేదు నాకైతేని. ఇంకా అమ్మకి కూడా చీర అయితే ఏమీ నచ్చలేదు. ఇంకిద్దరికి నచ్చలేదని చెప్పేసి ఇంకేమీ తీసుకోలేదు మాట. ఇక్కడ నుంచి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా చీరలు ఏమీ నచ్చలేదు. ఇంకా 500లో అమ్మ సిల్క్ శారీ అయితే తీసుకుందండి. ఇక్కడ కూడా వీడియో అయితే ఏమీ తీయనివ్వలేదు. అమ్మ చీర తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి, మమ్మల్ని అమ్మవారి రూపు తీసుకుని రమ్మని చెప్పేసి. ఈలోపు ఇక్కడ పీచు మిఠాయి కనిపించింది అన్షు తల్లికి అయితేని. పీచు మిఠాయి కావాలని చెప్పేసి అయితే తీసుకున్నాను. తింటుంది ఇక్కడ నుంచి మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి. 1 గ్రాము అమ్మవారి రూపు అయితే తీసుకున్నాడు తమ్ముడు. 7,500 రూపాయలు తీసుకున్నారు. తర్వాత టిఫిన్ ఏమైనా తింటాను, హోటల్కి తీసుకువెళ్ళమన్నానండి. తమ్ముడైతే ఓన్లీ ఇక్కడ వెజ్ ప్రిపేర్ చేస్తారంట, నాన్ వెజ్ ఉండదంట. రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. వద్దు, ఓన్లీ టిఫిన్ తింటాను, దోశ అయినా పరోటా అయినా అంటే అస్సలు వినలేదండి. వద్దు, ఇక్కడ వెజ్ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పేసి అయితే తీసుకొచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి ట్యాప్ చూపిస్తానండి మీకు. నేను ఫస్ట్ టైం ఈ ట్యాప్ చూసానమాట. ఈ ట్యాప్ ఫస్ట్ వాటర్ కోసం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ప్రెస్ చేశానండి, అటు ఇటు తిప్పాను. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ వాటర్ రాలేదు. తమ్ముడిని పిలుద్దామని చెప్పేసి అయితే అనుకున్నానండి. ఈ లోపైతే అనుష్ఠుతలు వచ్చి ఫస్ట్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని అయితే వెళ్ళిపోయిందండి. మళ్ళీ వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నానని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అంశుతల్లి ఇలా బ్యాగ్ కన్నదండి, అంతే వాటర్ వచ్చిందన్నమాట. నేను 5 మినిట్స్ నుంచి ట్రై చేశాను, నాకు రాలేదు, నీకు ఎలా వచ్చింది అని అడిగితే నాకు అన్నీ వచ్చు అని చెప్పేసి అయితే చెప్తుంది. నాకైతే అక్కడ చాలా సిగ్గేసిందండి నిజంగా. నెక్స్ట్ అయితే ఇక్కడ తమ్ముడైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక్కడ నాకు ఏదో తెలిసినట్టు అన్నీ చూస్తున్నాను అనమాట. వెజ్ బిర్యానీ అలాగే ఇంకోటి ఏదో ఆర్డర్ చేశాడండి. దాని పేరైతే నాకు కరెక్ట్గా గుర్తులేదన్నమాట. లాస్ట్లో బిల్లులో పేరు ఉంటుంది కదా, చూపిస్తాను మీకు. ఇంకోండి వెజ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఎక్కువగా వెజ్ కన్నా నాన్ వెజ్ ఎక్కువగా తింటానండి. నాన్ వెజ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ వెజ్ కూడా ఇంత బాగుంటుందా అనిపించింది అన్నమాట. అంత బాగుందండి వెజ్ బిర్యానీ అయితేని. ఇది వచ్చేసి ఏదో చెప్పాను కదా, కరెక్ట్గా పేరు గుర్తులేదు. ఇది కూడా వెజ్ బిర్యానీ మీద ఇంకా చాలా బాగుందన్నమాట. ఇది ఇక్కడ గ్రీన్ చట్నీ ఇచ్చారు, దీంతో ట్రై చేయమన్నారు. చాలా బాగుంటుందని వాళ్ళే చెప్పారన్నమాట. నిజంగా వెజ్ బిర్యానీ మీద కూడా నాకు ఇదే ఎక్కువ నచ్చిందండి. ఇంకోండి బిల్ అయితే ఇచ్చేసారు, మీకు చూపిస్తాను పేరు కూడాని. పంజాబీ వెజ్ బిర్యానీ అంటండి. 285 రూపీస్ మాట బిర్యానీ అయితేని. మలై చాప్ అంట దాని పేరు అయితేనండి. నిజంగా చాలా బాగుంది. 235 రూపీసు. అలాగే మినరల్ వాటర్ వచ్చేసి 19 రూపీస్ వేశారన్నమాట. మేమైతే తినేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. గౌతమ్ని తీసుకురాలేదు కదండి. గౌతమ్కి, అమ్మకి, నాన్నకి వచ్చేసి టిఫిన్ అయితే తీసుకువెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు నేనైతే రెస్టారెంట్ ఫ్రంట్ బయట అయితే వీడియో ఏమీ తీయలేదన్నమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది, 10:30 అలా అయిపోయింది, 10:20 అలా అవుతుందన్నమాట. ఆకలేసేస్తుందని చెప్పేసి వీడియో ఏం తీయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేటప్పుడు వీడియో తీస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంటికైతే వెళ్ళిపోయాము. తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.